వెల్కమ్ టు MG9 న్యూస్. కోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఎందరో అమరవీరుల త్యాగఫలమే మనకు లభించిన ఈ స్వాతంత్రం స్వేచ్ఛ విలేకరి గౌస్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా 78 స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్కూల్ చైర్మన్ విలేకరి గౌస్ ప్రిన్సిపల్ షాహీనా పర్వీన్లను ఎన్సీసీ విద్యార్థులు ప్రిన్సిపల్ ఆఫీస్ నుండి మార్చ్ పాస్ట్ చేస్తూ గౌరవంగా త్రివర్ణ పతాకం దగ్గరికి తీసుకెళ్లారు. అనంతరం చైర్మన్ చేతుల మీదుగా 33 రంగుల జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం చైర్మన్ విలేకరి గౌస్ ప్రిన్సిపల్ షాహీనా పర్వీన్, మాజీ సర్పంచ్ రెహమతుల్లా, జనసేన గానిగ భాష మాట్లాడారు. ప్రతి ఏడాది మన భారతీయులంతా ఎంతో ఘనంగా అట్టహాసంగా జరుపుకునే పండుగ ఈ 15 ఆగస్టు అని అన్నారు. స్వాతంత్ర సమర యోధులు తమ ప్రాణాలను ఫనంగా పెట్టి జైల్లో మగ్గి బ్రిటిష్ పోలీస్ వారి లాఠీ దెబ్బలు తిని మరి ఈ గొప్ప కార్యాన్ని వెలకట్టలేని విజయాన్ని కోట్లాది మంది భారతదేశ ప్రజానీకానికి కట్టబెట్టడంతో కృతకృతులయ్యారని, ఏది ఏమైనా ఆనాడు అంచెలంచెల దేశభక్తే పరమావధిగా జీవించిన మహానుభావులు, దార్శనికులు, గొప్ప స్వతంత్ర సమర యోధులు అందించిన ఈ సమధుర ఫలాలే ఈనాడు కోట్లాది మంది భారతీయులు స్వేచ్ఛగా జీవించేందుకు దోహదపడ్డాయని అన్నారు. వారు పడిన శ్రమ, వారు చేసిన మహోన్నత పోరాటాలు, వారు పడిన శ్రమ, వారు చేసినటువంటి మహోన్నత పోరాటాలు, చూపిన తెగువ, ధైర్య సాహసాలు, అంచెలంచెల దేశభక్తి, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై చావో రేవో అన్నట్లుగా వారిపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన వారి ధీరత్వం మన మానవాళి జీవించినంత వరకు చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. అలాగే గత ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు క్యాష్ రివార్డును, వివిధ క్రీడల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు మెమంటో సర్టిఫికెట్లతో చైర్మన్ విలేకరి గౌస్, ప్రిన్సిపల్ షాహీనా పర్వీన్, మాజీ సర్పంచ్ రెహమతుల్లా, వైస్ చైర్మన్ దోమ విమల, స్కూల్ చైర్మన్ కమిటీ సభ్యులు చేతుల మీదుగా విద్యార్థులకు అందించి సత్కరించారు. MG9 న్యూస్ తో కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. Good morning everyone. A very happy 78th Independence Day celebrations. Expected here the philanthropist Sri Rahmatullah Garu and the SMC committee chairman Gaus Garu, vice chairperson Vimala Garu and all the committee members and everyone here, co-opted members, Rahmatullah sir and Hussain Garu, and all the staff and the students, wishing you all a very happy 78th Independence Day celebrations. Now today we are going to celebrate. We have attained our independence and we have completed our 77 years of independence. Now we are entering into the 78th independence. So we all have gathered here to celebrate our freedom from the British rule, to share the stories of and sacrifices of the countless men and women. విద్యార్థినీలకు, ఉపాధ్యాయులకు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు, మా కమిటీ మెంబర్స్కు, మా మిత్రులు, రిపోర్టర్లకు అందరికీ శుభోదయం. ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం గారికి, సిబ్బందికి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం ఈరోజు ఏపీ మోడల్ స్కూల్లో ఇంత గ్రాండ్ గా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహగణాల్లో కూడా కళల్లో కనలేదు. ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇందాక ప్రిన్సిపల్ మేడం గారు చెప్పారు ఏ విధంగా మనకి స్వతంత్రం వచ్చిందో, పెద్దలు కూడా చెప్పారు. మన శ్రీ జనాబ్ రహమతుల్లా సార్ గారు, అదే విధంగా టీచర్స్ చాలా మంది ఎంతో చక్కగా చెప్పారు. ఇలాంటి 78వ స్వతంత్రం ఈరోజు ఘనంగా జరిగింది. కానీ నెక్స్ట్ ఇయర్ దీనికంటే ఇంకా ఎక్కువ మనము ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందో నేను చేసి చూపిస్తా. మన సిబ్బంది, ఏపీ ప్రిన్సిపల్, మన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు, అదే విధంగా మన సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహకరిస్తే నెక్స్ట్ 79వ స్వతంత్రానికి ఈ విధంగా కాదు, నెక్స్ట్ నా మిత్రులతో అందరూ కలిసి గ్రాండ్ గా చేసి
సక్సెస్ చేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిషన్ గారికి, ముఖ్యంగా ప్రిన్సిపాల్ మేడంకు, వారి స్టాఫ్కు, విద్యార్థులకు అందరికీ నా గౌరవపూర్వక సువందనం. ముఖ్యంగా ఈరోజు 77వ స్వాతంత్ర దినంకు వీడుకో చెప్పి 78వ స్వాతంత్ర దినంలో అడుగు పెడుతుంది. స్వాతంత్రం అంటే ఇప్పుడు ఎంతో ముఖ్యమో ఎంతో ప్రాముఖ్యత ఉందంటే ఇప్పుడు మేడం గారు అని చెప్పారు, మీ ప్రిన్సిపల్ మేడం, మేము చెప్పేది ఏమీ లేదు. ఆమె చాలా క్లుప్తంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి చెప్పారు. కానీ ముఖ్యంగా నేను చెప్పే సందేశం ఏంటంటే, మేము కూడా ఎప్పుడో 71-72లో 10వ తరగతి చదువుకున్నాము. ఇంత డెవలప్మెంట్ లేదు అసలు మేడం చెప్పినట్టు. మాకేదో ల్యాబ్ కూడా సరిగా లేదు, ఏది లేదు. ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్, ఇన్ని గవర్నమెంట్ ఇంత ఫెసిలిటీస్, మీరు బాగా చదువుకొని ఎదగాలి. ఇప్పుడు మేమంతా రిటైర్మెంట్, నియర్లీ 69 ఇయర్స్ నాకు. మీరు నవ యువతి యువకులు యాక్టివిటీ డెవలప్మెంట్లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మీ ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాల్ గారికి ఒబీడియన్స్గా ఉండి, చాలా క్రమశిక్షణతో ఉండి మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునే సమయం చాలా ఆసన్నమైంది. ముఖ్యంగా మేము చదువుకున్న రోజుల్లో అనేది ఎంత బాగుంది చెప్పండి. ఇవన్నీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుంది. త్యాగ ఫలాలు దేశ నాయకులు, యువతి యువకులు అందరూ కూడా వాళ్ళ యొక్క త్యాగాన్ని చేస్తేనే, వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేస్తేనే ఈ రోజు మనము ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నాము. కాబట్టి మనం కూడా మన దేశానికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలము, మన వంతు ఏమి సాయం చేయగలమని మనకుగా ఆలోచించుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు. మనకందరికీ తెలుసు, మీరే రేపటి పౌరులు. మన పౌరులైనటువంటి మనము మంచి నడవడికలో ఉండి కష్టపడి చదివి మన తల్లిచేటట్టుగా ఉండాలి మనమంతా కూడా. ఈ సందర్భంగా నేను ఒక చిన్న 2 పద్యాలు చెప్పాలనుకుంటున్నాను. లిజన్ కేర్ఫుల్లీ. ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని, వందే మాతరం భారతీయే మా నినాదం. I request all the staff members please accompany with the principal madam. I request all the staff members. So cash prizes is for example నేను ఎవరికినా జనగణమన నేను ఎవరికినా ఎక్కడ చూడండి మాము వీడియో కారా